చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చేయడానికి చాలా కష్టమని ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ చేస్తుంటే నలుగురు హెల్ప్ చేయడం అనేది అంటే ముగ్గురు హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. మా అమ్మ చేస్తుంటే మేము హెల్ప్ చేస్తాం, బాగుంది. కానీ వెనకాల నుంచి అడ్వైజులు ఇస్తే తనకి నచ్చట్లేదు. అంటే అడ్వైజెస్ ఇస్తే ఎవరికి నచ్చదు, నాకైనా అంతే. నేను వెనకాల వంట చేస్తున్నా బెటర్గానే వస్తున్నాను, దానికి ఇంకో వంక పెడితే ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నా, నాకు నచ్చింది నేను చేస్తున్నా అని చెప్పాలనిపించింది. అది చేస్తా నేనైతే ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ వచ్చు అదొకటే కదా. ఇక్కడ నేను అది ఇదే అని చెప్తున్నా, మా అక్కేమో టమాటాలు ముందు వేయద్దు వెనకాల వేయద్దు అని చెప్తుంది, రైస్ అలా ఇలా అని మా డాడీ అలా అనమాట. సో కానీ ఒక్క దానిలో ఒకళ్ళే నిలుపులు అందరం కలిపి చేస్తే మంచిదే. అది అంటే అంత మంచిగా అయితే బెటర్, మంచిగా కాకపోతేనే కొంచెం బాగా వేస్తాయి. ఇక్కడ మా డాడీకి కొత్తిమీర వేస్తాండి లాస్ట్ ఇయర్ కూడా చేసామని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, రైస్ ఉడకపోవడం, అట్లా పిసుకపోవడం, గ్యాస్ అయిపోవడం, అదే టైంకి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అలా ఇయర్ కాకుండా మొక్కుకుని మాట ఇవాళ